హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నన్ను ఒక అక్క అడిగింది మీరు ఏం చేస్తారని. వెంటనే నేను టైలర్ని అని చెప్పాను. తనుండి చదువుకోలేదా అనింది. నాకు అప్పుడు ఒక డౌట్ వచ్చింది. అంటే చదువుకోని వాళ్ళు మాత్రమే టైలరింగ్ చేయాలా, చదువుకున్న వాళ్ళు చేయకూడదా? అసలు టైలరింగ్ అంటే ఎందుకంటే అంత చిన్న చూపు? టైలరింగ్ అనేది ఒక ఫ్యాషన్ అండి. వాళ్ళకు ఎంతో ఇష్టంతో 100 మంది టైలరింగ్ నేర్చుకుంటే 50 మందే ఇందులో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆ సక్సెస్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఓపిక అనేది ఎక్కువ ఉంటేనే టైలరింగ్ ఫీల్డ్లో ఉండగలుగుతాం. ఓపిక అనేది లేనప్పుడు టైలరింగ్ ఫీల్డ్లో అస్సలు ఉండలేము. ఎందుకంటే ఎంతో ఓపికగా మనం దీన్ని డీల్ చేయాల్సి వస్తుంది. సో టైలరింగ్ని ఎప్పుడు చిన్న చూపు చూడలేదండి. నా దృష్టిలో టైలరింగ్ అనేది చాలా గొప్ప విషయం. చదువు ఎంత గొప్పదో టైలరింగ్ కూడా అంతే గొప్పది. నాకు ఎంతో ఇష్టంతో నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరు ఏమంటారంటే టైలరా అనేది ఎందుకు మీకు అంత చిన్న మాట అనిపిస్తుంది? టైలర్ అనేది క్లాత్తో దాన్ని అద్భుతాలు చేయడం అంటే అంత మామూలు విషయం కాదండి. దీని వెనుక మా శ్రమ ఎంత ఉంటుంది, ఓపికతో కూడిన పని. వేరే పనులు చేసుకుంటూ కూడా ఇవి చేసుకొని మేము ఇలా ఒక డిజైన్ సృష్టించాలంటే మాకు చాలా ఓపిక అవసరం. ప్లీజ్ అలా మాట్లాడకండి. నన్ను అనిందని కాదు అక్క, చాలామంది ఇలానే ఫీల్ అవుతుంటారు. చదవలేదంటే టైలరింగ్. నా దగ్గర టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు చాలామంది. ఒక అమ్మాయి అయితే నాకు తెలిసి ఫార్మసీ చేసింది, ఒక అమ్మాయి డిగ్రీ చేసింది, ఒక అమ్మాయి టీచర్. ఇప్పుడు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఏదో చదువుకోలేదని కాదు కదా టైలరింగ్ నేర్చుకుంది. ఫ్యాషన్, మన డ్రెస్ మనమే కుట్టుకోవాలన్న ఆలోచన, కొత్తగా రూపొందించాలన్న ఆలోచన, ఇవన్నీ కలిపితే వస్తుందండి. టక్కన అలా మాట్లాడేసేద్దండి. చదువుకోలేదు అంటే టైలర్ అనే అర్థం. మా డాడీ సెంట్రల్ రైల్వేలో ఎంప్లాయీ. నేను మా ఇంటి పక్కన ఒక ఆంటీ నేర్పిస్తుంటుంటే మార్నింగ్ ఇచ్చాను నా బర్త్డే బ్లౌజ్ ఇమ్మని. తను ఈవినింగ్ 6కి ఇచ్చింది. నేను మార్నింగ్ నుంచే ఎదురు చూస్తున్నాను ఆ బ్లౌజు కుడుతుందని. సో నాకు బాగా ఇరిటేషన్ అనిపించింది. అప్పుడే అనిపించింది నాకు, అవును నేను నేర్చుకుంటే నేనే కుట్టుకుంటాను కదా అని. అట్లా వచ్చిన చిన్న ఆలోచనే ఈరోజు నేను 100 మంది దాకా నేర్పించుంటాను. ఎన్నో డిజైన్స్ చేసింటాను. నేను ఇక్కడ దాకా నిలబడినంటే నాకు ఆ ఫ్యాషనే. నా బ్లౌజ్ నేనే కుట్టి వేసుకోవాలి, అంత వెయిట్ చేయాల్సిన అవసరం లేదా, 1 or 2 అవర్స్లో కుట్టేసుకోవచ్చు కదా అని. అప్పటి నుంచి నేను మా అమ్మ చీరలను చింపి రకరకాల డిజైన్లు చేసుకొని వేసేదాన్ని. ప్రతి ఒక్కరు నన్ను అడిగేవాళ్ళు, ఇది చీరనా, ఈ చీరతో కుట్టుకున్నావా? అవును, ఇది చీర అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. అట్లా డిజైన్ చేసుకుంటుండే. అట్లా ఇంటి పుట్టుకొచ్చిన ఆలోచనే నా టైలరింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.